మీరు మీకేం కనబడుతుంది? కరోనరీ సర్కస్ ఒకటి కనబడుతుంది క్లియర్. ఈ వెంట్రల్ సైడ్ లో ఫస్ట్ ఒకటి బ్లడ్ వెజల్ కనబడుతుంది కదా, అంటే ఇక్కడ ముందు మన కంటికి కనబడుతుందండి. ఇది బ్లడ్ వెజల్ ఫస్ట్ కనబడి నేనన్నా ఏమన్నా నేను పల్మనరీ ఆర్టరీ అనేది ఎక్కడి నుంచి రావాలి? గ్లాస్ రాడ్ వేయండి ఫస్ట్ దాంట్లో. అది ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిందా? క్లియర్. ఎప్పుడు మర్చిపోరు. ఓకే, నేనేమన్నా దీని కింద ఎగ్జాక్ట్లీ దీని కింద ఏముండదు? దాని కింద కనబడుతుందా? అది అయోటా. అది ఎక్కడికి వెళ్ళాలి? దీంట్లో గ్రాస్ వెళ్ళిందా? క్లియర్. మర్చిపోతారా? సింపుల్ అండి. పల్మనరీ ఆర్టరీ అయోటా. పల్మనరీ ఆర్టరీ గ్లాస్ రైట్ సైడ్ లేదు. అయోటా దాని కింద ఎగ్జాక్ట్లీ చూడండి పొజిషన్. ఫస్ట్ మనకి బయటికి కనబడుతుంది పల్మనరీ ఆర్టరీ. దాని కింద కొద్దిగా ఏముంది? అయోటా. చూడండి అయోటా మందంగా ఉంది చూడండి. పల్మనరీ ఆర్టరీ పచ్చగా ఉంటుంది, అయోటా చూడండి మందంగా ఉంది. మీరు స్పెసిమెన్ తీసుకున్నప్పుడు క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు ఇది బయట పల్మనరీ ఆర్టరీ. దాని కింద మనకి అయోటా. ఇప్పుడు మనకి డార్సల్ సైడ్ లో ఏమేమి చూడాలండి? పల్మనరీ వెయిన్ అండ్ వీనా కావాస్. పల్మనరీ వెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? లంగ్స్ నుంచి వస్తుంది. ఏం తీసుకొస్తుంది సార్? ఆక్సిజన్ బ్లడ్ తీసుకొస్తుంది. ఎక్కడ డిపాజిట్ చేస్తుంది? లెఫ్ట్ ఆరికల్ లో. ఓపెనింగ్ కనబడుతుంది, హోల్. yes. పల్మనరీ వెయిన్. ఇది లెఫ్ట్ ఆరికల్ లో పైన చూడండి, లెఫ్ట్ ఆరికల్ లో బ్లడ్ ని డిపాజిట్ చేస్తుంది. క్లియర్. క్లియర్. తర్వాత రైట్ సైడ్ లో మనం సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వేనా కావాస్ చూపించాలి పిల్లలకి. ఎలా? ఈ పై వైపున ఇంకొక ఓపెనింగ్ కనబడుతుంది. ఇది మన సుపీరియర్ వేనా కావా ఓపెనింగ్. దీంట్లో నుండి గ్లాస్ రాడ్ ఇట్లా కిందికి వేయండి, ఇన్ఫీరియర్ వేనా కావా ఓపెనింగ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ రెండు ఓపెనింగ్ కూడా ఎక్కడ ఓపెన్ అవుతాయి?